హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ వీడియోలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇంట్రడక్షన్ తీసుకున్నాం. అందులో సింపుల్ సాల్ట్స్ గురించి, డబుల్ సాల్ట్ గురించి, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఆర్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ గురించి డెఫినేషన్స్ తెలుసుకున్నాం. అలాగే డిఫరెన్సెస్ కూడా చూసాం. ఒక్కసారి క్విక్గా మనం ఈ డబుల్ సాల్ట్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్కి అంటే ఏంటి అన్నది మనం క్విక్గా చూద్దాం. సో డబుల్ సాల్ట్స్ అంటే ఈ ఫార్మేషన్, ఈ రెండు కూడా డబుల్ సాల్ట్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ రెండు కూడా ఎడిషన్ కాంపౌండ్స్ ఆర్ మాలిక్యులర్ కాంపౌండ్స్. అంటే సింపుల్ సాల్ట్స్ని స్టాక్యోమెట్రిక్గా మనం కలిపినప్పుడు, ఎవాపరేట్ చేసినప్పుడు ఈ ఎడిషన్ కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. కానీ ఆ ఫామ్ అయిన కాంపౌండ్స్ని మనం when we dissolved in water, then those compounds, those crystalline compounds lose their identity and gives individual tests for ions. Then those addition compounds are called double salts. Whereas this coordination compounds, when we dissolve it in water or any other solvent, they do not lose their identity. That means they retain their identity. Such molecular compounds or addition compounds are called coordination compounds. Quick example చూద్దాం. Best one, KCl, MgCl2, KCl plus, MgCl2 plus, 6H2O. Then we get Carnallite, KCl dot, MgCl2 dot, 6H2O. Similarly, K2SO4, potassium sulfate plus aluminum sulfate, equimolar ratio lo Al2SO4 thrice plus again 24H2O gives, we get alum, potash alum. దీని పట్టిక అంటాం. దీని అప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పుకున్నాం మనం. యాజ్ ఎ డియోడ్రెంట్, యాజ్ ఏ వాటర్ ప్యూరిఫైయర్. సో ఆలం, పొటాష్ ఆలం టర్బిడిటీని, వాటర్ యొక్క టర్బిడిటీని పోగొడుతుందని చెప్పుకున్నాం. Al2SO4 thrice dot 24H2O. Similarly, Morse salt, that is FeSO4 NH4 twice SO4 dot 6H2O, Morse salt. సో ఆల్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు KCl, MgCl2, 6H2O అని మనం జాగ్రత్తగా గమనిస్తే వేరే ఎక్కడ కూడా చూద్దాం. ఈ కాంప్లెక్స్ కాంపౌండ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. FeCN twice plus 4KCN gives what we get? Actually FeCN twice dot 4KCN, but this can be written as K4 FeCN6. Another example, I have to give another example. Cobalt, COCl3 plus 6NH3. COCl3 plus 6NH3 gives CONH3 6 times Cl3. This is another complex. అంటే ప్రిపరేషన్ ఆఫ్ డబుల్ సాల్ట్ ఆర్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ప్రిపరేషన్ మెథడ్ ఒకటే, కానీ ఏమవుతుంది ఇక్కడ ఫామ్ అయినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో when we dissolve it in water, lose their identity and gives individual ionic test, they are called double salts. They do not lose their identity, they retain their identity, they are called coordination compounds. Okay, therefore the second point వచ్చి their properties are, suppose if you take this double salts properties are essentially same as these of crystalline, these of constants particles అన్నమాట, constants particles. That means ఈ ప్రాపర్టీస్ చెక్ చేసుకున్నట్లయితే KCl, MgCl2 యొక్క ప్రాపర్టీసు, ఈ ఎడిషన్ ప్రోడక్ట్ యొక్క ప్రాపర్టీసు ఇంచుమించు ఒకలాగే ఉంటాయి అన్నమాట. కానీ ఏ సింపుల్ సాల్ట్స్ నుంచి అయితే మనం ప్రిపేర్ చేస్తున్న ఎడిషన్ కాంపౌండ్స్ అయితే ఉన్నాయో ఫామ్ అయినటువంటి ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ డిఫర్ అయిపోతాయి అన్నమాట. డిఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్, వ్యాలెన్సీ కనుక చూస్తే ఇక్కడ KCl వ్యాలెన్సీ 1, MgCl2 వ్యాలెన్సీ 2, ఇక్కడికి వచ్చేప్పటికి సేమ్ వ్యాలెన్సీలో ఉన్నాయి. అంటే వ్యాలెన్సీని మనం రకరకాలుగా డిఫైన్ చేసుకుంటాము. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ విత్ హైడ్రోజన్ యాటమ్స్ అలా చెప్తాం. ఒకటి అంటే సపోజ్ ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ ఎంత అని అడిగారు అనుకోండి H2Oలో. సో ఆక్సిజన్ 2 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది కాబట్టి వ్యాలెన్సీ 2 అని చెప్తున్నాం. అలాగే సెకండ్ డెఫినేషన్ వచ్చి నెంబర్ ఆఫ్ బాండ్స్ ఫార్మ్డ్ విత్ హాలోజన్స్.
విత్ హ్యాలోజన్ అంటే సపోజ్ హ్యాలోజన్స్ క్లోరిన్ తోటి లేదా బ్రోమిన్ తోటి అంటే పొటాషియం లైక్ దట్, అదొక డెఫినేషన్. ఇలాగా మనం ఇంకా సింపుల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ వ్యాలెన్సీ అని చెప్తాం. అయితే ఇక్కడ బేసికల్గా మనం వ్యాలెన్సీ గురించి అంటే థర్డ్ డిఫరెన్స్ కనుక మనం గమనిస్తే ఇందులో ఇక్కడ వ్యాలెన్సీ ఎంత పొటాషియము 1, మెగ్నీషియం అంతా 2, ఇక్కడికి వచ్చేటప్పటికి సేమ్ వ్యాలెన్సీ ఉంది. కానీ అదే మనం కాంప్లెక్స్ కాంపౌండ్స్ కనుక మాట్లాడినట్లయితే ఏం జరుగుతుంది, ఇక్కడ ఐరన్ వ్యాలెన్సీ 2 అంటే 2 బాండ్స్ ఫామ్ చేసిన సైనైడ్ తోటి అనుకుందాం. ఐరన్ వ్యాలెన్సీ ఇక్కడ 2, ఇక్కడ పొటాషియం వ్యాలెన్సీ ఇక్కడ 1 ఉంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది ఒకసారి చూడండి, కాంప్లెక్స్ కాంపౌండ్లోకి వచ్చేటప్పటికి కాంప్లెక్స్ అయాన్ ఏదైతే ఉందో దాని వ్యాలెన్సీ ఏమైంది, ఇంక్రీజ్ అయిపోయింది, 6 అయిపోయింది అనమాట. ఇది ఒక డిఫరెన్స్. అంటే మనకి ఇక్కడ ఆ పాయింట్ని ఎలా చెప్పుకుంటాం మనము అంటే డబుల్ సాల్ట్ ద మెటల్ ఆటమ్ ఆర్ అయాన్, డబుల్ సాల్ట్ ద మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ ఎగ్జిబిట్ నార్మల్ వ్యాలెన్సీ. In the double salt, metal atom or ion exhibit normal valency, whereas in the complexes, the metal atom or ion is beyond its normal valency. ఇది మనం ఇక్కడ వరకు డిస్కస్ చేసాము. ఓకే రైట్, నెక్స్ట్ వన్ రైట్. ఒకసారి 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇందులో మనం ఎడిషన్ కాంపౌండ్ తయారు చేసాం. ఫెర్రస్ సైనైడ్ 4KCN గివ్స్ ఎడిషన్ కాంపౌండ్. ఈ కాంపౌండ్ని మనం వెన్ వి డిజాల్వ్డ్ ఇన్ వాటర్ గెట్ అయాన్స్, కాంప్లెక్స్ అయాన్. ఇది ఒక FeCN6-4 ఇస్ కాంప్లెక్స్ అయాన్. అలాగే ఇది ఒక ఎడిషన్ కాంపౌండ్. వెన్ వి డిజాల్వ్ ఇన్ వాటర్ we get this complex ion. సో ఇక్కడ cobalt NH3 6 times +3, ఇక్కడ ఇందులో FeCN6-4 అంటే ఇక్కడ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఒకటి రావడం జరిగింది. అంటే ఇలాగా కాంప్లెక్స్ అయాన్ కంటైనింగ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ కాంప్లెక్స్ కాంపౌండ్. సో నెక్స్ట్ టాపిక్లో మనం ఇప్పుడు కంప్లీట్గా డెఫినిషన్స్ తెలుసుకుందాం. ఆ డెఫినిషన్స్ తర్వాత అసలు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అన్నది మనం తెలుసుకుంటాం. డెఫినిషన్ ఆఫ్ ద టర్మ్స్ యూజ్డ్ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చూద్దాం. సో హియర్ కాంప్లెక్స్ అయాన్. సో కాంప్లెక్స్ అయాన్ ఎలా డిఫైన్ చేస్తాం మనం, ఇట్ ఈస్ an electrically charged cation or anion or even a neutral species. సో ఇప్పటి వరకు మనం కాంప్లెక్స్ అయాన్ అంటే మనం పాజిటివ్ అయాన్ అనగానే పాజిటివ్ అయాన్, క్యాటయాన్ ఆర్ యానయాన్ అని చెప్తున్నాం. కానీ ఇక్కడ మనకి న్యూట్రల్ స్పీసీస్ని కూడా మనం తీసుకుంటాం అన్నమాట. చూద్దాం. సో ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ క్యాటయాన్ ఆర్ యానయాన్ ఆర్ ఈవెన్ ఏ న్యూట్రల్ స్పీసీస్ and is formed by the combination of a simple cation with more than one neutral molecule or negative ion. Neutral molecule or negative ion called వీటిని మనం ఏమంటామంటే ligands అని చెప్పేసి అంటాం, called ligands. సో ఇందులో మనకి K4FeCN6 కనుక మనం చూస్తే FeCN6-4 is a complex ion, yes, negatively charged complex ion. అలాగే ఇందులో CONH3 6 times +3 చూస్తే ఇట్ ఈస్ ఏ పాజిటివ్లీ చార్జ్డ్ వన్. దిస్ ఈస్ ferrocyanide, again hexaamine cobalt 3 complex ion. Then it is FeCN6-3. This is ferricyanide. This is ferricyanide. సో ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ యానయాన్ కావచ్చు, క్యాటయాన్ కావచ్చు. కానీ అలాగే ఇక్కడ కూడా నికెల్ టెట్రాసైనైడ్, ఇట్ ఈస్ ఏ యానయాన్. ఇక్కడికి వచ్చేటప్పటికి మీన్స్ అమీన్ సిల్వర్ క్లోరైడ్, ఇది మనం చూస్తాం, మనం క్లోరైడ్ టెస్ట్లో కూడా మనం గమనించడం జరుగుతూ వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇది మళ్ళీ ఇక్కడ క్యాటయాన్గా చెప్తున్నాం. అంటే ఈ కాంప్లెక్స్ అయాన్ అనేది యానయాన్ కావచ్చు, క్యాటయాన్ కావచ్చు, ఆర్ ఈవెన్ ఏ న్యూట్రల్ స్పీసీస్. ఇప్పుడు న్యూట్రల్ స్పీసీస్ చూడండి. సో దిస్ ఈజ్ CONH3 thrice Cl3. సో అట్లాగే నికెల్ టెట్రాకార్బొనైల్, ఐరన్ పెంటాకార్బొనైల్, క్రోమియం హెక్సాకార్బొనైల్. సో ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కాంపౌండ్సే. నెక్స్ట్ డెఫినిషన్, సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. ఇన్ కాంప్లెక్సెస్ ద మెటల్ అయాన్ ఆర్ ఆటమ్ to which one or more neutral molecules or ions attached to it. That means, suppose if we take the example of FeCN6-4 or K4FeCN6. In this K4FeCN6 potassium ferrocyanide, this iron is a central metal ion.
Iron is a central metal ion. Why? The metal ion, this is the metal ion to which one or more neutral or anions attached to it. So in this iron, 6 Cn minus ions attached. This is called central metal ion. Similarly, cobalt, NH3, 6 times Cl3. In this cobalt is the central metal atom. Ion, central metal ion. Whereas in this nickel tetracarbonyl, this is nickel is a central metal atom. That's why central metal atom or ion. Here ion. So ఈ కోఆర్డినేషన్ ఈ స్పియర్ అంటే ligands తోటి ఈ న్యూట్రల్ ఆర్ అయాన్స్ తో ఏ మెటల్ ఆటమ్ అయితే బాండ్స్ ని ఫామ్ చేస్తుందో, కాంప్లెక్స్ అయాన్ ఫామ్ చేస్తుందో, కాంప్లెక్స్ అయాన్ ఫామ్ అవడానికి మూల కారణం అవుతుందో దాన్ని మనం సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు ఇచ్చిన మీకు అన్నిటిలోనూ కూడా ఇందులో ఐరన్ Fe+2 అయాన్ is the central metal ion. In this cobalt plus 3 is the central metal ion. In this nickel atom, in this again FeCO 5 times iron pentacarbonyl. This is iron atom. See, iron atom is a central metal atom or ion. So you just observe all these examples. Transition metal ion or atom which can form coordinate covalent bonds by virtue of its vacant orbitals, especially vacant d orbitals or d orbitals అని చెప్పేసి చెప్తాం. నెక్స్ట్ అట్లాగే మనకి it acceptor, it is called the central metal atom or ion is called acceptor because it is a donor acceptor relation. It accepts electron pairs from the neutral molecules or negatively charged ions. These neutral molecules or negatively charged ions are called ligands, which are called ligands. Therefore, to form what? Coordinate covalent bonds. Therefore, another example, Ag, suppose Ag, NH3 twice plus. In this, the central metal ion is Ag plus. Similarly, nickel tetracyanide, NiCN 4 times. In this -2. In this nickel, Ni+2 is the central metal ion. Similarly, cupramonium, Cu, NH3 4 times +2. In this copper, this Cu+2 ion is the central metal ion. Therefore, the definition is the central metal atom or Cm ion, central metal atom or ion or center for coordination is defined as it is the metal ion or especially it is a transition metal ion to which one or more neutral molecules or anions. These neutral molecules or anions are called ligands attached to it. So this is the definition of central metal atom ion, because this is also called center for coordination, because this central metal atom or ion is responsible for the formation of what? Coordination bonds or coordinate covalent bonds. Next definition, ligand. So ligand is an atom or ion or a molecule which is capable of donating a pair of electrons to the central metal atom. So central metal atom ki లేదా central metal ion ki ఎవరైతే pair of electrons donate చేస్తారో దాన్ని మనం వాటిని లైగాండ్స్ అని చెప్పేసి అంటాం. ఈ లైగాండ్స్ ని రకరకాలుగా క్లాసిఫై చేయొచ్చు. దీన్ని కోఆర్డినేటింగ్ గ్రూప్ అని కూడా చెప్పేసి అంటాం. దట్ మీన్స్ an atom or ion or a molecule which can donate a pair of electrons, pair or pairs of electrons to the central metal atom or ion to form a coordinate covalent bond is called ligand or coordinating group. So ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే these are of different types. ఈ ligands different types లో ఉంటాయి. సో అవి ఫస్ట్ వన్ monodentate ligands or వీటినే unidentate ligands అని కూడా అంటాం. Unidentate ligands. Second one, bidentate ligands.
థర్డ్ వన్ వచ్చి మనం మీన్స్ ట్రైడెంటేట్ లైగెండ్స్, టెట్రాడెంటేట్ లైగెండ్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఏమని చెప్తాం అంటే ఇక పాలీడెంటేట్ లైగెండ్స్ అని చెప్పేసి అంటాం. పాలీడెంటేట్ లైగెండ్స్. సో ఇవి కాకుండా బ్రిడ్జింగ్ లైగెండ్స్ అని, కిలేటింగ్ లైగెండ్స్ అని, అంబిడెంటేట్ లైగెండ్స్ అని ఇలా కూడా మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్తాం. సో వీటిని మనం ఫస్ట్ మోనోడెంటేట్ లైగెండ్స్ అంటే ఏంటో చూద్దాం. సో మోనోడెంటేట్ లైగెండ్స్ మీన్స్ these are the molecules or ions which can donate only one pair of electrons to the central metal atom to form one coordinate covalent bond. So ఒకే ఒక పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే వాటిని మనం ఏమంటాము మోనోడెంటేట్ లైగెండ్స్ అని చెప్పేసి అంటాం. అలాగే టూ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే వాటిని బైడెంటేట్ లైగెండ్స్ అంటాం. 3 pairs ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసే వాటిని ట్రైడెంటేట్ లైగెండ్స్ అండ్ సో ఆన్ పాలిడెంటేట్ లైగెండ్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు మోనోడెంటేట్ లైగెండ్స్ యొక్క మళ్ళీ అగైన్ ఈ మోనోడెంటేట్ లైగెండ్స్ని మళ్ళీ క్లాసిఫై చేస్తారు. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే వీటికి ఓవరాల్గా ఎన్ని రకాలుగా చెప్పుకుంటాం మనం? మోనోడెంటేట్ లైగెండ్స్, బైడెంటేట్ లైగెండ్స్, నెక్స్ట్ పాలిడెంటేట్ లైగెండ్స్, నెక్స్ట్ బ్రిడ్జింగ్ లైగెండ్స్, నెక్స్ట్ వన్ అంబిడెంటేట్ లైగెండ్స్, కిలేటింగ్ లైగెండ్స్ అని చెప్పి సో ఇన్ని రకాలుగా డిస్కస్ చేద్దాం. ఓకే, సో మోనోడెంటేట్ లైగెండ్స్. సో మోనోడెంటేట్ లైగెండ్ ఎలా డిఫైన్ చేస్తున్నాము? ఏ మాలిక్యూల్ ఆర్ అయాన్ విచ్ కెన్ డొనేట్ ఏ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ద సెంట్రల్ మెటల్ atom, then it is called monodentate ligand or unidentate ligand. That means if the ligand contain one donor atom, ఇంకా సింపుల్ చెప్పండి, if the ligand contain one donor atom, then it is also called monodentate ligand or unidentate ligand. These are again classified into three types. That means neutral ligands. These monodentate ligands are classified into three types. Neutral ligands, again negatively charged ligands, positively charged ligands. That means neutral ligands. First of all, neutral ligands like ammonia, NH3. Ammonia, that means only one pair of electrons. Second one, water, H2O. Water also donate only one pair of electrons. Next one is CO, carbonyl group. All these are neutral ligands. Similarly, another example is pyridine. Pyridine is also one example. Similarly, methylamine, this is also donate only one pair of electron to the central metal. All these are neutral ligands. Second one, negatively charged ligands. So this negatively charged ligands means halogens, halides, Cl minus, so Br minus, I minus, F minus, starting F fluoride, F minus, next cyanide, Cn minus, OH minus, NO2 minus. All these are negative ligands. Then come to this positive charged ligands. These positive charged ligands, some nitrosonium ion. These are also capable of donating one pair of electrons, but these molecules may have a positive charge. Similarly, hydrazinium. See this hydrazine, we know very well that NH2 hydrazine. This is hydrazine. So in this hydrazine we have two nitrogen atoms, both may have a pair of electrons. Suppose only one can donate and this is already donated, then we get NH3+. Therefore this is a unidentate ligand having positive charge. This molecule may have a positive charge. సో కాబట్టి వీటిని మనం ఏమంటాము పాజిటివ్లీ చార్జ్డ్ లైగెండ్స్. ఎక్కువగా మనం ఈ న్యూట్రల్ లైగెండ్స్ని నెగిటివ్లీ చార్జ్డ్ లైగెండ్స్ని వాడతాం. అంటే యూనిడెంటేట్ ఆర్ మోనోడెంటేట్ లైగెండ్స్ అంటే ద లైగెండ్స్ విచ్ డొనేట్ ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్ టు ఫార్మ్ ఓన్లీ వన్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. రైట్, సో యూనిడెంటేట్ లైగెండ్స్ని మనం ఆర్ మోనోడెంటేట్ లైగెండ్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. నెగిటివ్లీ చార్జ్డ్ అండ్ న్యూట్రల్ అండ్ పాజిటివ్లీ చార్జ్డ్ లైగెండ్స్గా చెప్పుకున్నాం. నెక్స్ట్ బైడెంటేట్ లైగెండ్స్. సో బైడెంటేట్ లైగెండ్స్ అని వేటిని అంటున్నాం మనం అంటే మాలిక్యూల్స్
are ions which can donate two pairs of electrons to the central metal atom. Two pairs of electrons to the central metal atom to form coordinate covalent bonds. అంటే ఎగ్జాంపుల్స్ కొద్దాం. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి మనం అంటే ఇథిలిన్ డైఎమీన్. ఇథిలిన్ డైఎమీన్ is the best example. First one. This is called bidentate ligand. ఎందుకు bidentate ligand అంటాం అంటే this molecule donate two pairs of electrons. These are two pairs of electrons to the central metal atom. That's why it is a bidentate ligand. Similarly, oxalate, COO minus, oxalato అంటాం. అట్లాగే another one is carbonato. See this. Carbonato, that is also another example. Next one is dimethyl glyoxime. Dimethyl glyoxime is the best example. Dimethyl glyoxime. Oxime. మనం నికెల్ టెస్ట్కి వాడతాం మనం డైమెథైల్ గ్లైఆక్సైమ్. So this is also a bidentate ligand. Therefore dimethyl glyoxime. నికెల్ టెస్ట్కి మనం దీన్ని యూజ్ చేయడమే జరుగుతుంది. అలాగే మనం బైడెంటేట్ తర్వాత ట్రైడెంటేటు, టెట్రాడెంటేటు ఇలా చెప్పుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో బైడెంటేట్కి వచ్చేటప్పటికి ఈ బెస్ట్ ఎగ్జాంపుల్స్గా ఇవి చెప్తాయి. ఈ ఎబ్రివేటెడ్ ఫామ్ ఇవన్నీ వస్తాయి మనకి నామిక్లేచర్లో మళ్ళీ చెప్పుకుంటాము. అయితే ఇథిలిన్ డైఎమీన్, ఆక్సలేటో, కార్బోనేటో, డైమెథైల్ గ్లైఆక్సైమ్ ఆల్ దీస్ ఆర్ bidentate ligands. అలాగే ట్రైడెంటేట్ లైగెండ్కి ఎగ్జాంపుల్ కావాలంటే అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్ this is ethylene triamine is the another example. So you just observe this ethylene triamine. That means in this we have 1, 2 and 3. Therefore this is the molecule which can donate 3 pairs of electrons to the central metal ion. Therefore it is called tridentate ligand. This is called tridentate ligand. Similarly tetradentate. If you continue like that we get polydentate. Bidentate ligands means which can donate 2 pairs of electrons to the central metal atom. Tridentate means which can donate 3 pairs of electrons to the central metal atom. Similarly tetradentate 4 pairs of electrons to the central metal atom. Like that we go to next one is polydentate. Polydentate. For this polydentate ligand, the best example is EDTA, ethylene diamine tetraacetate is the hexadentate ligand. Hexadentate ligand. That means CH2. This is the structure of ethylene diamine tetraacetic acid. So you just observe this. Totally this ligand donates 6 pairs of electrons to the central metal atom. That's why it is called a hexadentate ligand, or we can say polydentate ligand. The monodentate, bidentate, polydentate ligands. Here 2 or more pairs of electrons ని కనుక డొనేట్ చేస్తే వాటిని మనం 2 or more వాటిని మనం పాలిడెంటేట్గా చెప్పేస్తూ ఉంటాం. సో అయితే ఇక్కడ పాలిడెంటేట్ తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఫోర్త్ వన్ బ్రిడ్జింగ్ లైగాండ్స్. బ్రిడ్జింగ్ లైగాండ్స్. సో ఈ బ్రిడ్జింగ్ లైగాండ్స్కి వచ్చేటప్పటికి మనం ఏ లైగాండ్ విచ్ సైమల్టేనియస్లీ బైండ్స్ టు మెటల్స్. A ligand which simultaneously binds to two metals. So it forms a bridge. It is nothing but it forms a bridge between two metal atoms. Such type of ligands are called bridging ligands. Say for example, in this monodentate ligand we have chloride. This chlorine. Suppose we take like this iron. This chlorine acts as it is a monodentate of course, but it can donate
pair of electrons to the two metal atoms. Similarly, so the same example for palladium also the same, we can give the example like this. Like this. So these are called bridged ligands. These are called bridged ligands. A ligand which simultaneously binds two metal atoms. Then those ligands are called bridging ligands. Those are called, these complexes are called bridged complexes. Right? Next one. Now the next one is ambident ligand. Ambidentate ligands. That means in these molecules, two or more different donor atoms are present. That means in ligands containing two or more different donor atoms, such type of ligands are called ambidentate ligands. Say for example, NO2 minus. Just observe this, NO2 minus. We can say it is a nitro. Here nitrogen is the donor atom. But the same molecule, if you write like this, minus, then oxygen becomes donor atom. This is called nitrito. This is nitrito. So such type of same group, NO2 here also, but the donor atoms are changed. Similarly, cyano, Cn minus, cyano. In this cyano group, carbon is the donor atom. Whereas the same one, if you interchange NC, isocyanide, here nitrogen is the isocyano or isocyanide group or isocyano. In this, nitrogen is the donor element. So such type of ligands are called ambidentate ligands. Similarly, another example means CnS minus. What is this one? Thiocyaneto. Similarly, NCS. Here, what? Nitrogen is the minus. Again, same minus. So here it is isothiocyaneto. This is thiocyaneto, isothiocyaneto. Here carbon is the donor atom. In this, nitrogen is the donor atom. That means, what is the definition? What is the definition of this ambidentate ligands? Ligands having two or more different donor atoms, two or more different donor sites are present in the molecule or ion. Such ligands are called ambidentate ligands. So ఇవి ఉంటే చాలా చిత్రంగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. Say for example, one complex cobalt NH3 5 times, cobalt NH3 5 times ONO. That means here the donor atom is this is for nitrito is the donor atom. The complex is Cl2. The same one, if in this complex NH3 5 times, the donor atom is nitrogen, NO2. Then this is in red color, and of course this is in yellow. So ambidentate ligands, bridging ligands, polydentate ligands, bidentate ligands, monodentate ligands, and the final last one, sixth one is chelating ligands, right? Next one is chelating ligands. So chelating ligand means పాలిడెంటేట్ లైగాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ పాలిడెంటేట్ లైగాండ్స్ కనుక అంటే
2 or more ఎలక్ట్రాన్ పేర్స్ని, ఇక్కడ బైడెంటెడ్ లైగెండ్ కూడా ఇందులోకి తీసుకొచ్చేస్తున్నాం. 2 or more ఎలక్ట్రాన్ పేర్స్ని ఎవరైతే సెంట్రల్ మెటల్ యాటమ్కి డొనేట్ చేస్తారో దోస్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఆర్ కాల్డ్ ఏమన్నా మనం పాలీడెంటేట్ లైగెండ్స్. అటువంటి పాలీడెంటేట్ లైగెండ్స్ సెంట్రల్ మెటల్ యాటమ్తో కనుక కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తున్నప్పుడు సైక్లిక్ కాంప్లెక్సెస్ కనుక ఫామ్ అయినట్లయితే వాటిని రింగ్ మీన్స్ కాంప్లెక్సెస్ రింగ్ కనుక ఫామ్ అయినట్లయితే సైక్లిక్ స్ట్రక్చర్ కనుక ఫామ్ అయినట్లయితే రింగ్ స్ట్రక్చర్ కనుక ఫామ్ అయినట్లయితే అటువంటి లైగ్యాండ్స్ని ఆ పాలిడెంటేట్ లైగ్యాండ్స్ని కీలేటింగ్ లైగ్యాండ్స్ అని ఆ కాంప్లెక్సెస్ని కిలేట్ కాంప్లెక్సెస్ అని చెప్పేసి అంటాం. అండ్ దట్ మీన్స్ డెఫినేషన్ చెప్పాలంటే ఇఫ్ ఏ పాలిడెంటేట్ దట్ మే బి ఏ బైడెంటేట్ ట్రైడెంటేట్ ఆర్ టెట్రా hexa etc ligands on coordinate bonding with central metal atom or ion results in the formation of ring structure or cyclic structure. Such ligands are called chelating ligands and the complex formed by them is called chelate complex. Example చూద్దాం. The best example మనం నికెల్ని ఐడెంటిఫై చేస్తాం. 4th గ్రూప్లో నికెల్ని ఐడెంటిఫై చేయడానికి డిఎంఎస్ను వాడతాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ డిఎంఎస్. ఓకే, సో డైమెథైల్ గ్లైఆక్సైమ్ డిఎంఎస్ కాదు డిఎంజి డైమెథైల్ గ్లైఆక్సైమ్. సో ఇది మనకి ఏ కలర్ ఇస్తుంది? రెడ్ కలర్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు నికెల్ తీసుకుందాం. నికెల్, సో ఈ నికెల్ ఇందాక వేసుకున్నాం మనం. ఇట్ ఈస్ ఏ బైడెంటేట్ లైగ్యాండ్గా ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఈ బైడెంటేట్ లైగ్యాండ్కి ఎగ్జాంపుల్గా నేను డైమెథైల్ గ్లైఆక్సైమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ జస్ట్ అబ్జర్వ్ దిస్ వన్ నికెల్. సిమిలర్లీ అనదర్ వన్ ఈస్ series 2 molecules dimethyl glyoxime తోటి రియాక్ట్ అయితే ఇక్కడ OH of course O minus, similarly ఇక్కడ O minus course ఇక్కడ OH ఇలా వేసాం. సో ఇది సైక్లిక్ స్ట్రక్చర్. దిస్ ఈస్ కాల్డ్ కిలేట్ కాంప్లెక్స్, సైక్లిక్ కాంప్లెక్స్. ఇలా 2 బైడెంటేట్ లైగ్యాండ్స్ ఫామ్ చేసే ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈడిటిఏ కాంప్లెక్స్. ఈడిటిఏ తోటి కాంప్లెక్స్ అన్నమాట ఇదొకటి. అయితే ఈడిటిఏ కాంప్లెక్స్ చూద్దాం. ఈ ఈడిటిఏ కాంప్లెక్స్ టైట్రేషన్స్ కూడా మనకి 6M ఉంటాయి. ఈడిటిఏ తోటి మెటల్ కాంప్లెక్సెస్ అన్నమాట. ఇది తీసేస్తాను, తీసేసి ఆ కాంప్లెక్స్ వేస్తాను. See this is the metal atom. EDTA hexadentate ligand. So hexadentate ligand కి సంబంధించి మనకి నైట్రోజన్, ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్ గుర్తుండే ఉంటుంది మీకు. ఇథిలిన్ డైఎమీన్ టెట్రాఎస్టిక్ యాసిడ్. CH2 C double bond O. So this is the one. Similarly another one CH2 C double bond O. This metal కొంచెం పెద్దగా వేద్దాం. Next one is CH2 C double bond O oxygen. Similarly CH2 C double bond O oxygen. You just observe this. Like this. In this oxygen is here. So this is called chelate complex. Chelate metal complex, EDTA complex. This metal may be zinc or magnesium or calcium etc. So therefore these are called chelate ligands. EDTA dimethyl glyoxime are called chelating ligands and the complex formed by them are called chelate complex. So these are the
డెఫినిషన్స్ ఆఫ్ మోనోడెంటేట్, బైడెంటేట్. అయితే ఇది ఒక రకమైన క్లాసిఫికేషన్. అనేక రకాలుగా క్లాసిఫికేషన్ చెప్పచ్చు. మనం ఈ 6 రకాలుగా చెప్పుకున్నాం. ఎందుకంటే మోనోడెంటేట్ లైగాండ్స్ని తీసుకున్నాం అనుకోండి, నేను ఎట్లా చెప్పాను, న్యూట్రల్ లైగాండ్స్ అని, నెగిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్ అని, అండ్ దెన్ పాజిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్ అని. అలా కాకుండా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బట్టి ఒక క్లాసిఫికేషన్ ఉంది. బట్ ఇది జనరల్గా మనం చెప్పుకునేటువంటి లైగాండ్స్ యొక్క క్లాసిఫికేషన్, రైట్? సో వీటిని, ఈ లైగాండ్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీటిని న్యూక్లియోఫైల్స్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లైగాండ్స్ అన్నింటినీ కూడా, ఈ లైగాండ్స్ అన్ని న్యూట్రల్ మాలిక్యూల్స్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. అంటే సెంట్రల్ మెటల్ యాటమ్కి ఇవి ఎలక్ట్రాన్ పేర్స్ని డొనేట్ చేస్తున్నాయి. అంటే ఇవి ఎలక్ట్రాన్ రిచ్ స్పీసెస్. అంటే వీటిని ఏమని పిలవచ్చు మనం, న్యూక్లియోఫైల్స్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. అంటే న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్, నెగిటివ్లీ చార్జ్డ్ న్యూక్లియోఫైల్స్ అని ఎలా అయితే మనకు తెలుసో, అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ లైగాండ్స్ని మనం మీన్స్ ఏమని పిలవచ్చు, న్యూక్లియోఫైల్స్ అని చెప్పేసి పిలవచ్చు. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చి కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్. సో ఇప్పుడు వరకు కాంప్లెక్స్ అయాన్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ వన్ కాంప్లెక్స్ సెంట్రల్ మెటల్ అయాన్ అంటే ఏంటో చూసాం. లైగాండ్ చూసాం. లైగాండ్ తర్వాత కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్, దీన్ని సిఎన్ అని చెప్పేసి అంటాం. సిఎన్, కోఆర్డినేషన్ నెంబర్. So what is meant by this coordination number? Number of ligands attached to the central metal ion. That ligands number is called, number of ligands coordinated to the central metal atom or ion. That number of ligands is called coordination number. Then example, if you take this complex ion FeCN6 minus 4 ferrocyanide ion, the coordination number is 6 because this is the central metal ion. To this central metal ion, the total number of ligands attached are 6. Another example, nickel tetracarbonyl. Therefore, this is neutral ligand, nickel, coordination number 4. Coordination number 4. Similarly, another one, iron pentacarbonyl, or if you take cupramonium, CuNH3 4 times plus 2. Then coordination number, how much? Coordination number 4. Similarly, silver, AgNH3 twice Cl. This is the complex. If you have in this complex Ag2, coordination number 2. Like that, cobalt, just observe this, cobalt NH3 5 times Cl. Cl2 is the complex. Cl2, this is the complex compound. In this complex compound, this cobalt central metal atom, this is ligands. There are 2 types of ligands, ammonia, NH3 and Cl. Therefore, total number 6. Coordination number 6. Therefore, once again, what is meant by coordination number? The number of ligands attached to the central metal atom or ion, that number is called coordination number, right? So coordination number means the number of ligands attached to the central metal atom or ion. That number is called coordination number. Next, coordination sphere. So what is meant by this coordination sphere? Coordination sphere. This central metal atom and the ligands, the central metal atom or ion and the ligands which are attached directly, so these two are collectively known as coordination sphere. This is called coordination sphere because the central metal atom and ligand forms coordinate covalent bonds. That's why these are called coordination sphere. Similarly, this one, CuNH3 4 times. Similarly, another one, cobalt NH3 6 times Cl3 or plus 3, like this, plus 3. This is a complex ion. This is the coordination number. So central metal atom and the ligands collectively
it is called coordination sphere. So coordination number, second one coordination sphere. Coordination number is nothing but number of ligands attached to the central metal atom. Coordination sphere means the central metal atom and the ligands which are binded by coordinate covalent bonds are called coordination sphere. So these are two definitions, coordination number, second one coordination sphere. Then go to oxidation number. Oxidation number. So oxidation number. So it is related to central metal atom. సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్. ఇది సెంట్రల్ మెటల్ యాటమ్కి అయాన్కి సంబంధించినటువంటి విషయం అన్నమాట. దట్ మీన్స్ it is the positive charge, it is a positive charge possessed by the central metal atom or ion. It is a positive charge possessed by the central metal atom or ion in the coordination sphere. In the coordination sphere, that means suppose the best example, cobalt NH3 6 times plus 3. This is the complex ion. Another one FeCN6, the best example అని చెప్పి అస్తమాట్ ఇదే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం అనుకోకండి. నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు, ఇచ్చుకుంటూ వెళ్తాం మనం ఇప్పుడు. ప్లస్ -4 సిమిలర్లీ FeCN6 -3 ఈ కాంప్లెక్సెస్ చూద్దాం. ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఎవరికి రిలేటెడ్ అంటే సెంట్రల్ మెటల్ యాటమ్కి. సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ పొసెస్ అయినటువంటి పాజిటివ్ ఛార్జ్ని మనం ఏమని చెప్తాము, కోఆర్డినేషన్ స్పియర్కి సంబంధించి అనమాట. సో దాన్ని మనం ఆక్సిడేషన్ నెంబర్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు కోఆర్డినేషన్ మీన్స్ కొబాల్ట్ అనేది 6+3 కాంప్లెక్స్. ఇందులో సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, ఈ కోఆర్డినేషన్ స్పియర్లో ఉన్నటువంటి సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. అందుకనే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సెంట్రల్ మెటల్ అయాన్ ఆర్ యాటమ్ అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ చూడండి కొబాల్ట్ తెలియదు కాబట్టి ఎక్స్ ప్లస్ ఎన్ని లైగాండ్స్ ఉన్నాయి అంటే 6 లైగాండ్స్ ఉన్నాయి. 6 ఈచ్ ఎన్ని పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తున్నాయి అంటే ఈచ్. ఇప్పుడు ఛార్జ్ ఉందా దీనికి, అమోనియా ఇస్ ద న్యూట్రల్ లైగాండ్. అమోనియా ఇస్ మనం చెప్పుకున్నాం, అమోనియా ఇస్ ఏ మోనోడెంటేట్ న్యూట్రల్ లైగాండ్. అంటే దీనికి ఛార్జ్ ఉందా, లేదు, 0 ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఛార్జ్ కోఆర్డినేషన్ స్పియర్ సంబంధించి టోటల్ ఛార్జ్ ఎంత +3 అంటే ఎక్స్ ఈక్వల్ టు దట్ మీన్స్ కొబాల్ట్ ఎంత ఇక్కడ ఆక్సిడేషన్ నెంబరు +3. సిమిలర్లీ ఐరన్కి వద్దాం. ఐరన్కి వచ్చేప్పటికి ఐరన్ ఇక్కడ Fe తెలీదు ఎక్స్ ప్లస్ నెక్స్ట్ వన్ 6 ఇంటూ సైనైడ్కి ఎంత -1 దేర్ ఫోర్ ఇక్కడ టోటల్ ఛార్జ్ ఎంత -4. సో హియర్ x -6 ఈజ్ ఈక్వల్ టు -4, x ఈక్వల్ టు +2 అంటే FeCN6 -4లో ఐరన్ యొక్క ఆక్సిడెంట్ స్టేట్ అంతా సెంట్రల్ మెటల్ యాటమ్ యొక్క ఆక్సిడెంట్ స్టేట్ అంతా +2. సిమిలర్ ఇక్కడ వద్దాం FeCN6 -3 అంటే ఇక్కడ తెలుసు మనకి x ఈ సెంట్రల్ మెటల్ యాటమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. x ప్లస్ ఎన్ని 6 ligands -1 is equal to -3 total charge -3 therefore x equal to +3 అంటే FeCN6 -3లో ఐరన్ యొక్క ఛార్జ్ ఇది +3 ఇది +2. అందుకనే దీన్నేమో ఫెర్రోసైనైడ్ అని చెప్పేసి అంటాం, ఫెర్రోసైనైడ్ అయాన్ అంటాం, దీన్ని ఫెర్రీసైనైడ్ అయాన్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇది ఆక్సిడేషన్ నెంబర్. మరి అలాగే న్యూట్రల్ లైగాండ్స్ ఉన్నాయి. సపోజ్ ఇలా తీసుకుందాం, నికెల్ టెట్రాకార్బొనైల్ ఇలా తీసుకుందాం. సో ఇందులో నికెల్ ఆక్సిడేషన్ నెంబర్ అంతా 0. అలాగే ఐరన్ పెంటాకార్బొనైల్ ఇట్లాగా. అలా కాకుండా సపోజ్ ఈ కాంప్లెక్స్ ఉంది. అనదర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ NH3 థ్రైస్ Cl3 ఇలా ఉంది. ఇప్పుడు ఇందులో ఇది కామన్ ఇక్కడ చూస్తే కోబాల్ట్ NH3 థ్రైస్ ఇది న్యూట్రల్ కాంప్లెక్స్, ఇది న్యూట్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్. అవునా, న్యూట్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్, బట్ ఇట్ ఈస్ ఏ కోఆర్డినేషన్ కాంపౌండ్. ఇందులో ఇది న్యూట్రల్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ కోఆర్డినేషన్ స్పియర్కి సంబంధించి చూస్తే, కొబాల్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్స్ ప్లస్ అమోనియా ఎంత అయింది 3 × 0 మళ్ళీ ప్లస్ 3 × ఒక్కొక్క క్లోరిన్కి ఎంత -1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ఎక్స్ ఇక్కడ 0 అయిపోతుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ 0 తీసుకుంటే ఇప్పుడు నార్మల్గా అంటే ఇక్కడ +3 ఇక్కడ అర్థమవుతుంది మనకి, 0 అయిపోయింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది అనుకుంటున్నాం మనం. కానీ ఇక్కడ ఎంత కొబాల్ట్ +3 ఇక్కడ -1 × 3
అంటే ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ ఏమైంది +3 అవుతుంది అనమాట. కానీ కోఆర్డినేషన్ స్పియర్లో నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఉండడం వల్ల న్యూట్రల్ అయిపోయింది ఇక్కడ మనకి. అర్థమైంది కదా, అందుకే ఇక్కడ న్యూట్రల్ అయిపోయింది. అందుకనే ఇక్కడ +3 వస్తుంది, ఇక్కడ +3 కోబాల్ట్ +3గా మనం చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, రైట్. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కోబాల్ట్ NH3 5 times Cl+2. ఇప్పుడు ఇందులో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత, ఫస్ట్ మనం కోఆర్డినేషన్ నెంబర్ చూద్దాం. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అండి అంటే 5 + 1 6 అనమాట. ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఎంత, ఆక్సిడేషన్ నెంబర్ జాగ్రత్తగా గమనించాలి. కోఆర్డినేషన్ నెంబర్ అన్న నెక్స్ట్ ఆ కోఆర్డినేషన్ నెంబర్ ఆక్సిడేషన్ నెంబర్ రెండు సెంట్రల్ మెటల్ యాటమ్కి సంబంధించినవి, జాగ్రత్తగా గమనించాలి. అయితే ఫస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 6 అని చెప్పాం. ఇప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ చెప్తున్నాం. ఆక్సిడేషన్ నెంబర్ ఎలా చెప్తున్నాం మనం అంటే కోబాల్ట్ తెలియదు కాబట్టి X ఆక్సిడేషన్ నెంబర్ X ప్లస్ ఇవెంత 5 × 0 + -1 అంటేనా ఒకటే ఉంది కదా. సో -1 = +2, isn't it? +2. Therefore x - 1 = +2, x = +3. అంటే కోబాల్ట్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత +3. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అంటే నెంబర్ ఆఫ్ చెప్పుకున్నాం. కోఆర్డినేషన్ నెంబర్ అంటే చెప్పుకున్నాం ద నెంబర్ ఆఫ్ లైగాండ్స్ అటాచ్డ్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్, దట్ నెంబర్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేషన్ నెంబర్. Similarly, oxidation number is also related to the central metal ion or central metal atom present in the coordination sphere అని చెప్పాం. ఇక్కడ చూద్దాం కోబాల్ట్ NH3 thrice NO2 thrice అని చెప్పాం. ఇక్కడ చూద్దాం ఇక్కడ కోబాల్ట్ కోఆర్డినేషన్ నెంబర్ 6 3 + 3 6 కోఆర్డినేషన్ నెంబర్ 6. కానీ ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తే ఓవరాల్గా 0. ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్ అది కోబాల్ట్ NH3 thrice Cl3 బదులు ఇక్కడ NO2 రాసాం అంతే. అంటే ఇక్కడ ఏమైంది ఇంటర్నల్గా ఇది +3, టు బి ఫ్రాంక్ +3, ఓవరాల్గా 0. ఓకే, న్యూట్రల్ కాంప్లెక్స్ ఇది, అంటే కాంప్లెక్స్ కాంపౌండ్, న్యూట్రల్ కాంప్లెక్స్ కాంపౌండ్. సో కోబాల్ట్కి +3 అవుతుంది, కోఆర్డినేషన్ నెంబర్ 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమ్ టు దిస్ వన్ క్రోమియం C2O4 అంటే ఇది ఆక్సిలేటో C డబుల్ బాండ్ O మైనస్. అంటే దీన్ని ఎలా రాస్తున్నాం మనం ఇట్లాగా COO మైనస్ అలాగే COO మైనస్, దిస్ ఈజ్ ఆక్సిలేటో అని చెప్పేసి అన్నాం. సో ఇప్పుడు ఈ ఆక్సిలేటో అనేటప్పటికీ మనం కోఆర్డినేషన్ నెంబర్ చెప్పాలి. ఫస్ట్ కోఆర్డినేషన్ నెంబర్ అంతా ఆక్సిలేటో అంటే బైడెంటేట్ లైగాండ్ అంటే 2 × 3 అంటే 2 × 3 6 అనమాట. అంటే కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఇది 6 అయింది. ఇప్పుడు ఇందులో ఆక్సిడేషన్ నెంబర్ కావాలి నాకు, అంటే క్రోమియం తెలియదు కాబట్టి X ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసింది X ప్లస్ ఒక ఆక్సిలేట్కి ఎన్ని అంటే COO మైనస్ ఇలా రాసాం COO మైనస్. ఓకే, దట్ మీన్స్ 2 ఉన్నాయి, 2 కదా. దేర్ఫోర్ ఇక్కడ 3 మొత్తం 3 × -2 = -3. ఓవరాల్ ఛార్జ్ ఎంత -3. అంటే ఎంత అయింది X - 6 = -3. అంటే X ఈక్వల్ టు ఎంత అయింది +3 అంతే కదా. X = +3 అంటే క్రోమియం ఇక్కడ ఏ ఆక్సిజన్ స్టేట్ అంతా క్రోమియంది +3. జాగ్రత్తగా గమనించాలి, క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ +3. అలాగే ఇక్కడ నికెల్ టెట్రాసైనైడ్, ఇది నికెల్ టెట్రాకార్బనైల్, ఇందాక కూడా చెప్పాను. నికెల్ టెట్రాకార్బనైల్కి కోఆర్డినేషన్ నెంబర్ 4, ఆక్సిడేషన్ నెంబర్ అంతా 0. అలాగే ఐరన్ పెంటాకార్బనైల్ కోఆర్డినేషన్ నెంబర్ అంతా 5, కోఆర్డినేషన్ నెంబర్ 5. ఇక్కడ ఆక్సిడేషన్ నెంబర్ అంతా 0. ఓకే, సిమిలర్లీ క్రోమియం CO6 ఇక్కడ చూడండి, ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ 6 కానీ ఆక్సిడేషన్ నెంబర్ న్యూట్రల్ కాంప్లెక్స్. సో ఇలాగా మనం సెంట్రల్ మెటల్ యాటమ్కి సంబంధించి మనం ఆక్సిడేషన్ నెంబర్ని క్యాలిక్యులేట్ చేసాం అన్నమాట. అంటే ఓవరాల్గా డెఫినేషన్స్ని ఇప్పుడు గమనిద్దాం. స్టార్టింగ్ నుంచి కూడా కాంప్లెక్స్ అయాన్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ అంటే ఏంటో చూసాము ఒక కాంప్లెక్స్ సంబంధించి. నెక్స్ట్ లైగాండ్ అంటే ఏంటో చూసాము, ఆ లైగాండ్లో రకాలు చెప్పుకున్నాము. యూనిడెంటేట్ లైగాండ్, బైడెంటేట్ లైగాండ్, పాలిడెంటేట్ లైగాండ్,
అంబిడెంటేట్ లైగ్యాండ్, నెక్స్ట్ బ్రిడ్జింగ్ లైగ్యాండ్, కిలేటింగ్ లైగ్యాండ్, ఇలాగ టైప్స్ చెప్పుకున్నాం. మళ్ళీ యూనిడెంటేట్ లైగ్యాండ్స్లో మళ్ళీ న్యూట్రల్ లైగ్యాండ్స్, నెగిటివ్లీ చార్జ్ లైగ్యాండ్స్, పాజిటివ్లీ చార్జ్ లైగ్యాండ్స్ అన్నాం. ఈ లైగ్యాండ్స్ అన్నింటినీ కూడా మనం ఏమని పిలిచాం మనం అంటే న్యూక్లియోఫైల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అని చెప్పేసి అన్నాము. నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి లైగ్యాండ్స్ తర్వాత కోఆర్డినేషన్ నెంబర్ చెప్పుకున్నాము, కోఆర్డినేషన్ నెంబర్ తర్వాత కోఆర్డినేషన్ స్పియర్ చెప్పుకున్నాము, ఆ తర్వాత ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ యాటమ్ డిస్కస్ చేసాం. అస్తమాటు సెంట్రల్ మెటల్ అయాన్ ఆర్ యాటమ్ అనుకుంటూ వెళ్ళాం. ఎందుకని ఇది జనరల్గా మాట్లాడుతున్నాం. ఇంతకీ ఇది సెంట్రల్ మెటల్ యాటమా అయానా అన్న డౌట్ కనుక వస్తుంది మనకి. ఇందులో నేను తీసుకునే ఎగ్జాంపుల్స్లో మనకి కాంప్లెక్స్ కాంపౌండ్స్లో సెంట్రల్ మెటల్ అయాన్గా ఎగ్జిస్ట్ అవుతోంది. ఒకసారి చూద్దాం ఈ ఓవరాల్గా కాంప్లెక్స్ కాంపౌండ్ ఏంటి, అందులో కాంప్లెక్స్ అయాన్ ఏంటి, అందులో సెంట్రల్ మెటల్ యాటమా అయానా, నెక్స్ట్ కోఆర్డినేషన్ నెంబర్ ఏంటి, ఆక్సిడేషన్ నెంబర్ ఏంటి అన్నది చెక్ చేద్దాం క్విక్గా. సో ఇందులో K4FeCN6 దిస్ ఈజ్ కాంప్లెక్స్ కాంపౌండ్ K4FeCN6. ఇందులో కాంప్లెక్స్ అయాన్ ఎవరు అంటే FeCN6-4 ఫెర్రోసైనైడ్ అయాన్. ఇప్పుడు ఇందులో సెంట్రల్ మెటల్ యాటమ్ ఆర్ అయాన్ ఎందుకని Fe+2 అయాన్, Fe+2 అయాన్. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 6 అనమాట. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఎందుకని కోఆర్డినేషన్ నెంబర్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం మనం, ద నెంబర్ ఆఫ్ లైగ్యాండ్స్ అటాచ్డ్ టు ద సెంట్రల్ మెటల్ యాటమ్. అలాగే క్యాలిక్యులేట్ చేసాం ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అంటే ఇందులో +2 క్యాలిక్యులేట్ చేసాం. X అనుకున్నాం, X ప్లస్ -1 ఇంటూ ఎందుకంటే లైగ్యాండ్కి -1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు -4, X ఈక్వల్ టు +2 అని చెప్పి క్యాలిక్యులేట్ చేసాం. సో అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. Cobalt NH3 6 times Cl3. This is complex compound or coordination compound. ఇక్కడికి వచ్చేటప్పటికి cobalt NH3 6 times +3 is the complex ion. So this is called complex ion. In this central metal atom ఎవరు అంటే అయాన్ అనమాట. అయాన్ సెంట్రల్ మెటల్ అయాన్ ఎవరు cobalt +3 అనమాట. కోఆర్డినేషన్ నెంబర్ ఎంత 6 అనమాట. ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది +3 వచ్చింది. ఎందుకంటే ఇది న్యూట్రల్ లైగ్యాండ్ అంటే సెంట్రల్ మెటల్ యాటమ్కి ఉన్నటువంటి ఆక్సిడేషన్ నెంబరే కాంప్లెక్స్కి వచ్చేసింది అనమాట. ఓకే నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నికెల్ టెట్రాకార్బొనైల్ చూద్దాం. నికెల్ టెట్రాకార్బొనైల్ ఇందులో కాంప్లెక్స్ అయాన్ ఉందా లేదు, ఇది న్యూట్రల్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సెంట్రల్ మెటల్ యాటమా అయానా యాటమ్ ఎవరు నికెల్. సో అందుకనే నేను అస్మాటును సెంట్రల్ మెటల్ అయాన్ యాటమ్ కానీ మనం ఇప్పుడు చదువుతున్న ఎక్కువగా అయాన్ సెంట్రల్ మెటల్ అయాన్ అనేసి అంటాం అనమాట. ఇకపోతే కోఆర్డినేషన్ నెంబర్ అంతా 4, ఆక్సిడేషన్ నెంబర్ అంతా క్యాలిక్యులేట్ చేసాం. ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ లైగ్యాండ్. కార్బొనైల్ ఈజ్ ఎ న్యూట్రల్ లైగ్యాండ్ 0. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. కోబాల్ట్ NH3 thrice NO2 thrice గుర్తుందా? ఈ కాంప్లెక్స్ కూడా మనం చదివాం. ఇప్పుడు ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే కాంప్లెక్స్ అయాన్ ఏది అంటే కాంప్లెక్స్ అయాన్ లేదు, న్యూట్రల్. ఇట్ ఈస్ ఎ న్యూట్రల్. ఓకే కానీ ఇందులో కాంప్లెక్స్ అయాన్ న్యూట్రల్ అయితే సెంట్రల్ మెటల్ యాటమా అయానా అంటే అయాన్ ఎందుకని కోబాల్ట్ +3గా ఉంది. సెంట్రల్ మెటల్ యాటమ్ ఎవరు CO కోబాల్ట్. సో అది ఎలా ఉంది అయాన్గా ఉంది అంటే కోబాల్ట్ +3. ఎలా చెప్పాం కోబాల్ట్ +3 అని క్యాలిక్యులేట్ చేసాం. బట్ ద ఓవరాల్ కాంప్లెక్స్ చార్జ్ ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ చెప్పుకున్నామని 0. దట్ మీన్స్ ఇక్కడికి వచ్చేటప్పటికి కోఆర్డినేషన్ నెంబర్ 3 + 3 ఎంత 6 అయింది. ఓకేనా ఆక్సిడేషన్ నెంబర్ ఎంత +3 జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం సెంట్రల్ మెటల్ యాటమ్ అంటామా అయాన్ అంటామా ఇందులోను అంటే ఇది న్యూట్రల్ కాంప్లెక్స్ కాబట్టి సెంట్రల్ మెటల్ యాటమ్ కానీ దానికి ఛార్జ్ ఉంది అయానిక్గానే ఉంది అంటే మెటల్ యాటమ్స్. ఇక్కడ కామన్గా వాడుతున్న వర్డ్ అనమాట సెంట్రల్ మెటల్ అయానిక్ దాంట్లోనే ఉంది. అయాన్స్ ఇవన్నీను కొన్ని చోట్ల యాటమ్గా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెంట్రల్ మెటల్ అయాన్ మెయిన్గా మనం చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ యాటమ్ అనేది ఇగో ఇలాగ నికెల్ టెట్రాకార్బొనైల్, ఐరన్ పెంటాకార్బొనైల్ అలా వచ్చేటప్పటికి మనం యాటమ్గా చెప్తూ ఉంటాం. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి డెఫినేషన్స్. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్తో ఇంకొక వీడియోలో కలుద్దాం.